ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన కీలకమైన ప్రకటన మనం చూస్తున్నాం. రెండు పార్టీలు కలిసే తెలంగాణకు నష్టం చేస్తున్నాయి, 12 ఏళ్లుగా ప్రజల్ని సతాయిస్తున్నాయని చెప్పేసి నిన్న అచ్చంపేటలో జరిగిన జన గర్జన సభలో కేటీఆర్ గారు ధ్వజమెత్తారు. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారిని ఎదుర్కోలేక అప్రతిష్ట పాల్చేసే కుట్రలు కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటిని మొత్తం బొందబెట్టాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులిబిడ్డ కాదు పిల్లి అంటూ ఆయన విమర్శించారు. ఆల్మట్టి ఎత్తు పెంచకుంటే ఇంట్లో దాక్కున్నాడు, పదవి కాపాడుకునేందుకు కర్ణాటక కుట్రలపై మౌనం అంటూ ఓవైపు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతూ ఉంటే దాన్ని అడ్డుకోవాల్సింది పోయి పూర్తిగా దాన్ని ఆపాల్సింది పోయి ఇంట్లో కూర్చున్నారని పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశం మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలని కూడా పార్టీ శ్రేణులకు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అచ్చంపేట జన గర్జన సభలో కేటీఆర్ ధ్వజం అంటూ ఈ అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలని ఇటీవల కర్ణాటక క్యాబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 70,000 కోట్ల రూపాయలను వారు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న సందర్భం. ఆగ మేఘాల మీద కృష్ణా జలాలను పూర్తిగా తన్నుకుపోయేందుకు దక్షిణ తెలంగాణను, అన్నిటికంటే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఎడారిగా మార్చే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని ఆపాల్సింది పోయి ఇంట్లో కూర్చుంటారా అని చెప్పి కేటీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించిన సందర్భం మనకు కనిపించింది. రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉన్నా దమ్మున్నా తప్పకుండా ఆ పెంపును, ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకొని తెలంగాణ ప్రయోజనాల్ని, దక్షిణ తెలంగాణ రైతుల ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యతను నెరవేర్చడం లేదు. కాబట్టి ఇప్పుడు దక్షిణ తెలంగాణలో అత్యంత కీలకమైన ప్రాంతాలన్నీ కూడా ఆ రైతులంతా కూడా ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే గోదావరి జలాలను బనకచర్ల కోసం బలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ మరోవైపు దక్షిణ తెలంగాణకు వరప్రదాయని లాంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 95% పైగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే పూర్తి చేస్తే కనీసం కాలువలు కూడా తీయకుండా 20 నెలల పాటు పూర్తిగా అలసత్వం ప్రదర్శించి రైతులను, అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని కూడా మండిపడిన సందర్భం కనిపిస్తూ ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధమైన నేపథ్యంలో కృష్ణా జలాల్లోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టేందుకు ఒక సమగ్రమైన ప్రణాళికను వేసుకొని 10 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేస్తే దాన్ని చివరి దశలో ఉన్న కొన్ని పనులను పూర్తి చేయాల్సింది పోయి ఎక్కడికక్కడ దాన్ని నిలిపివేసి కొత్త ప్రాజెక్టులను కమిషన్ల కోసం తెరపైకి తీసుకొచ్చి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు దీన్ని తిరస్కరించాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే అవకాశం రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ప్రజలకు దక్కబోతుందని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం ఏ రకంగా కేటీఆర్ గారి రాక సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆయన నిర్వహించిన ర్యాలీ అచ్చంపేట నుంచి ఆ మెయిన్ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి అనేక గంటల సమయం పట్టిన సందర్భం. అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టిన పరిస్థితి. ప్రజల్లో ఉత్సాహం ఏ రకంగా ఉందో కేటీఆర్ గారి పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులే కాదు ప్రజలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, యువకులు కనిపిస్తూ ఉన్నారు, రైతులు కనిపిస్తూ ఉన్నారు. అనేక చోట్ల మహిళలు కూడా పెద్ద ఎత్తున తమ పిల్ల పాపలతో కలిసి కేటీఆర్ గారికి అభివాదం చెప్తూ స్వాగతం పలికిన అపూర్వమైన దృశ్యాలు కూడా నిన్న అచ్చంపేటకు వెళ్ళిన సందర్భంగా ఆవిష్కృతమైన సందర్భం మనం చూస్తున్నాం. ఎక్కడికెక్కడ ప్రజాభిమానం వెల్లువెత్తిన దృశ్యాలన్నీ కూడా నిన్న సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రజల మనసును గెలుచుకున్న సందర్భం. ఓ రైతు చూస్తున్నాం మనం, రైతులందరూ కూడా బ్రహ్మరథం పట్టిన పరిస్థితి కూడా కనిపించింది. రైతాంగం పక్షాన గత 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ సర్కారుపై, రైతు వ్యతిరేక విధానాలపై చేస్తున్న పోరాటాలకు కూడా రైతాంగంలో పెద్ద ఎత్తున ఒక ధీమా, ఒక ధైర్యం కనిపిస్తూ ఉంది. గతంలో 10 ఏళ్ల పాటు సంతోషంగా బతికిన రైతులు 20 నెలల నుంచి ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నారో, ఎరువులకు సంబంధించి, యూరియాకు సంబంధించి, విత్తనాలకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా ఒక సంక్షోభం వెంటాడుతున్న నేపథ్యం. ఇటీవల ఏకంగా యూరియాల కోసం 60 రోజుల పాటు అష్ట కష్టాలు పడ్డా ఒక్క బస్తా యూరియా దొరకట్లేదని చెప్పేసి ఆందోళనలో ఉన్న రైతులంతా కూడా నిన్న కేటీఆర్ గారి పర్యటన సందర్భంగా ఏ రకంగా తరలి వచ్చి వారంతా కూడా తమ కష్టాలను, కన్నీళ్లను చెప్పుకునే ప్రయత్నం చేశారు.
అలాగే అచ్చంపేటకు సంబంధించి ఆ నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులన్నింటినీ కూడా వారంతా అంచనా వేసుకుని నిన్న కేటీఆర్ గారి పర్యటనకు సుదీర్ఘంగా అనేక ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చిన సందర్భం. జనగర్జన అచ్చంపేటలో నిర్వహించిన జనగర్జన సభ నిన్న ఓవైపు వర్షం కురుస్తున్నా కూడా కిక్కిరిసిపోయిన సభా స్థలంతో ప్రజల ప్రతిస్పందనతో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలతో పెద్ద ఎత్తున విజయవంతమైన సందర్భం కూడా మనకు కనిపించింది. అచ్చంపేట జనగర్జన సభ సూపర్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ అలాగే బీజేపీ శ్రేణుల్లో కూడా వారిలో వణుకు మొదలైందనే చర్చ కూడా కనిపిస్తూ ఉంది. కేవలం అచ్చంపేటలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ వేవ్ ఏ రకంగా ముందుకు సాగుతోందో, ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా సిద్ధంగా ఉన్నారో చెప్పడానికి కూడా నిన్నటి సభ జనగర్జన సభ ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించిన అంశం కూడా నిన్న రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భం కూడా మనం చూసినాం. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. కాంగ్రెస్ మోసాలకు బాకీ కార్డుతో చెక్ అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువన్న భ్రమల్లో రేవంత్ అంటూ నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మరో కీలకమైన అంశం కూడా మనం చూస్తున్నాం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్లో టూరిస్టు మంత్రుల ప్రచారం కొనసాగుతోంది. టూరిస్టుల మాటలు నమ్మితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా ఢిల్లీ టూరిస్టుల మాటలు నమ్మి మోసపోయామో అదే రకంగా మోసపోయే పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ టూరిస్టులు ఎన్నికల ప్రచారం పూర్తయిపోయిన తర్వాత ఒక్కరు కూడా దొరకరు. కేవలం ఈ హంగు ఆర్భాటాలన్నీ కూడా కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి తప్ప ఒక్క నాయకుడు ఒక కార్యకర్త కూడా అందుబాటులో ఉండడనే విషయాన్ని కుండబద్దలు కొట్టి నిన్న మరోసారి స్పష్టం చేసిన సందర్భం. మొన్న 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం సాక్షిగా విడుదల చేసిన బాకీ కార్డును నిన్న ప్రజలకు పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో నిన్న సమతా కాలనీలో ఉన్న మహిళలకు, అక్కడున్న ఆడబిడ్డలకు వారందరికీ కూడా ఈ కార్డులను పంచిపెట్టి ఏ రకంగా 20 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందో, వంచిందో వివరించే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళిన సందర్భంలో ప్రజలే పూర్తి స్థాయిలో ఏ రకంగా మోసపోయామో ఆ వివరాలన్నీ కూడా వెల్లడిస్తున్న తీరు కూడా నిన్న సోషల్ మీడియాలో మనకు కనిపించింది. పెద్ద ఎత్తున మోసపోయాం, నమ్మి పూర్తిగా ప్రభుత్వం మమ్మల్ని నయవంచనకు గురి చేసిందని చెప్పేసి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. 2 ఏళ్ళు దాదాపు కావస్తున్నా కూడా ఒక్క హామీని నెరవేర్చకపోవడమే కాకుండా గతంలో ఉన్న అనేక రకాల సౌకర్యాలు కూడా లేకుండా పోతున్నాయని కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. కరెంటు కోతలతో తాము ఇబ్బందులు పడుతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుంటుపడిందని, ఇలా అనేక రకాల సమస్యలను వారంతా కూడా కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భం. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ హయాంలో ఈ 2 ఏళ్ల పాలన ఏ రకంగా ఉందో వారంతా కూడా పూర్తి స్థాయిలో వివరిస్తూ వారంతా కూడా పడుతున్న కష్టాలను, కన్నీళ్లను కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ రకంగా పూర్తిగా బాకీ కార్డ్ అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో, మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. కేటీఆర్ గారు నిన్న పంపిణీ చేసిన ఈ కార్డులో ఉన్న ప్రతి విషయం, ప్రతి గణాంకాలు కూడా అక్షర సత్యం అని చెప్పేసి వారంతా స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. మైనార్టీలను కూడా పూర్తి స్థాయిలో మోసం చేశారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. గతంలో విదేశీ విద్యలో అనేక మంది మైనార్టీలు కూడా లబ్ధి పొందిన సందర్భం, అలాగే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేశారు. కానీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా అందడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అలాగే టూరిస్టుల పేరిట వచ్చే మంత్రులు ఎవరైతే ఉన్నారో టూరిస్టు మంత్రులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు సూచన చేశారు కేటీఆర్ గారు. అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా బీఆర్ఎస్ ప్రకటించిన ఈ కాంగ్రెస్ బాకీ కార్డు పెద్ద ఎత్తున ప్రజలకు పంపిణీ చేస్తూ ముందుకు సాగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. నిన్న సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. 6 గ్యారంటీలు, 420 హామీలు ఏమైనాయి, 22 నెలల గడుస్తున్నా కూడా హామీల ఊసేది అంటూ నిన్న జగదీష్ రెడ్డి గారు ఫైర్ అయిన అంశం మనం చూడొచ్చు. సర్కారు తీరుకు నిరసనగా సూర్యాపేట అలాగే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ అంటూ ఈ రకంగా గతంలో గ్యారంటీ కార్డులను పంపిణీ చేసి మభ్యపెట్టారు. ఇప్పుడు బాకీ కార్డును పోల్చుకొని చూసుకోండి, గతంలో ఇచ్చిన గ్యారంటీ కార్డులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా అమలైందా? ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల వేళ చర్చించుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రజలకు సూచిస్తున్న సందర్భం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బాకీ కార్డునే బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పేసి నిన్న జగదీష్ రెడ్డి గారితో పాటు అనేక మంది నేతలంతా కూడా
ప్రజలకు పిలుపునిచ్చిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేడే సద్దుల బతుకమ్మ అని చెప్పి ఈ వార్త కూడా కనిపిస్తుంది. అయితే సద్దుల బతుకమ్మ అయితే వచ్చింది, కానీ చీరల పంపిణీ మాత్రం జరగట్లేదనే ఒక ఆవేదన, ఆందోళన మహిళల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా ఈరోజు బతుకమ్మ చీరలు గత 2 ఏళ్లుగా అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే సద్దులు వచ్చే ఉయ్యాలో చీరలేవి ఉయ్యాలో అంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూడొచ్చు. అనేక ప్రాంతాల్లో కూడా మహిళలు దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం. బీఆర్ఎస్ హయాంలో ప్రతి పండక్కి కూడా బతుకమ్మ పండక్కి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చీర పంపించేవారు. బతుకమ్మ చీర పూర్తి స్థాయిలో తమకు ఒక కానుకగా అందేది. కానీ ఇప్పుడు పూర్తిగా ఏవి కూడా సంక్షేమ పథకాలతో పాటు ఇలాంటి కార్యక్రమాలకు కూడా పూర్తిగా బ్రేకులు వేయడం ద్వారా ఆడబిడ్డలకు సంబంధించిన ఆగ్రహానికి గురవుతోంది ఈ ప్రభుత్వం అనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీనికి తోడుగా చేనేత కార్మికులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించిన ఈ రంగాన్ని, ఈ స్కీమ్ను కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడం అంటే చేనేత కార్మికులకు సంబంధించిన బతుకులను కూడా బుగ్గిపాలు చేశారు, వారి జీవితాలను కూడా అంధకారం చేశారనే అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. ఓవైపు ఉపాధి రంగాన్ని, మరోవైపు మహిళలకు సంబంధించి ఒక సెంటిమెంట్గా భావించే, ఆడబిడ్డలంతా కూడా సెంటిమెంట్గా భావించే ఒక కానుకను ప్రభుత్వం ఈ రకంగా 2 ఏళ్లుగా అర్ధాంతరంగా నిలిపివేయడం, కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి సంకల్పానికి ఈ రకంగా అడ్డుకట్ట వేయాలన్న ఈ ప్రయత్నం ఏదైతే చేసిందో ఆ ప్రయత్నంపై ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలోని మహిళలు, ఆడబిడ్డలంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. నేడే సద్దుల బతుకమ్మ జరుపుకుంటున్న ఈ తరుణంలో అనేక ప్రాంతాల్లో ఇవాళే జరుపుకుంటున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా గత పాలనకు, ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో పడుతున్న కష్టాలను, కన్నీళ్లను కూడా గుర్తు చేసుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన సమగ్రమైన వివరాలు, కథనాలు కూడా ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని కీలకమైన వార్తలు చూద్దాం. ముంచిన మూసి మునిగిన దారి, గూడు చెదిరే గుండె పగిలే అంటూ అత్యంత విషాదకరమైన దృశ్యాలతో కూడిన కథనం ఇది. ముసరాంబాగ్ బ్రిడ్జి వద్ద ముంచెత్తిన వరద ఉధృతితో ఏ రకంగా పరిస్థితి మారిపోయిందో, పక్కన నిర్మిస్తున్న వంతెన వద్ద కుప్పలుగా పేరుకుపోయిన చెత్తా చెదారం ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా చాదర్ఘాట్ వద్ద మూసి వరదతో ఏ రకంగా బూరదమయంగా మారిన మూసానగర్ బస్తీ, అలాగే ఇతర బస్తీలన్నీ కూడా పూర్తిగా ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. వరద తగ్గిన తర్వాత సామాగ్రిని మొత్తం బయటికి తీసుకొచ్చేసి వారంతా పడుతున్న కష్టాలు, చిన్నపిల్లలు కూడా అవస్థలు పడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంట్లో ఒక్క వస్తువు కూడా మిగలేదు, మొత్తం కూడా తడిసి ముద్దయిపోయి నాశనం అయిపోయి అని చెప్పేసి అక్కడున్న మహిళలు కావచ్చు, కుటుంబాలన్నీ కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదో కష్టం చేసుకొని బతుకుతున్న తమ జీవితాల్లో ఈ రకంగా పూర్తిగా మూసితో ముంచెత్తారని చెప్పేసి వారంతా మండిపడిన సందర్భం కూడా కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు ఇవి. బస్తీ బతుకులపై బురద అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. 10 రోజులు ఆపి ఒకేసారి 10 రోజులు ఆపి ఒకేసారి వదలడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి అక్కడ స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. మూసీకి వరద వచ్చేది అధికారులకు తెలియదా అంటూ ఎండి ఆసిఫ్, ముసరాంబాగ్కు సంబంధించిన స్థానికుడు ఆవేదన వ్యక్తం చేసిండు. 10 రోజుల నుంచి నీళ్లు వదలకుండా ఆపిర్రు, ఒక్కసారి వదలడంతో పూర్తిగా మూసీ తమను ముంచెత్తింది. దీని వెనుక కూడా కుట్ర దాగి ఉందని చెప్పేసి నిన్ననే మనం చూసాం. కేటీఆర్ గారు కూడా ధ్వజమెత్తిన సందర్భం మనం చూసాం. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న విషయం కూడా కనిపిస్తోంది. కార్లు కూడా కొట్టుకుపోయినాయి, పాములు వచ్చి పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసానగర్లోని బస్తీలో ఏ రకంగా చెత్తా చెదారంతో కాలనీ అంతా కూడా పేరుకుపోయిందో ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కరంటే ఒక అధికారి కూడా అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మూసీ పథకం కోసమే పూర్తిగా తమ జీవితాలను బుగ్గిపాలు చేశారు. పూర్తిగా తమను ఏదో రకంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలన్న ఒక కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని చెప్పేసి ప్రజలు నిన్న ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది. పిల్లలు తమ పుస్తకాలు కూడా తడిసిపోవడంతో వాటిని ఆరబెట్టుకునేందుకు పడుతున్న దృశ్యాలు, ఆవేదన అది కూడా మనకు స్పష్టంగా ఇందులో కనిపిస్తూ ఉంది. పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పెద్దలంతా కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బస్తీవాసుల బతుకులపై పూర్తిగా ఒక బురద జల్లే ప్రయత్నం చేశారు, వారి బతుకులను బుగ్గిపాలు చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా కాంగ్రెస్ సర్కార్ కావాలని చేసిందనే ఆగ్రహం అక్కడ అడుగడుగున ప్రతి ఒక్కరిలో కూడా కనిపించింది. నిన్న పెద్ద ఎత్తున వారు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు నమస్తే తెలంగాణతో పాటు నిన్న టీ న్యూస్లో కూడా పెద్ద ఎత్తున ప్రసారమైన సందర్భం మనం చూసినాం. ఇక మరిన్ని వార్తలు కూడా మనం చూద్దాం.
భూముల కోసమే మెట్రో డీల్ అంటూ మరో వార్త. ఎల్ఎన్టీ తప్పుకోవడం వెనుక అనుమానాలు అంటూ ఈ కథనం కూడా కనిపిస్తోంది. మెట్రోకు 300 ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంక్, విలువ దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. వాటిని హస్తగతం చేసుకునేందుకే ప్లాన్ చేశారా అంటూ ఈ కథనం కూడా మనకు కనిపిస్తోంది. ఇటీవల ఎల్ఎన్టీకి సంబంధించిన సంస్థ మెట్రో నుంచి తప్పుకోవాలని తీసుకున్న కీలకమైన నిర్ణయం, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై సమగ్రమైన కథనాలు మనం వరుసగా చూస్తూ ఉన్నాం నమస్తే తెలంగాణలో. ఇందులో భాగంగా మెట్రోకు సంబంధించి దాదాపు 300 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ గతంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన సందర్భంలో మెట్రో కట్టబెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఆ 300 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ను ఏదో రకంగా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎల్ఎన్టీ తప్పుకోవడం వెనుక అనుమానాలు ఇవే. దీంతో భాగంగానే దాదాపు 16,000 కోట్ల రూపాయల విలువైన ఈ భూములను కబలించేందుకు ఏదో రకంగా ఆ భూములను కబలించాలన్న ఏకైక ప్రయత్నంలో భాగంగానే ఈ మొత్తం డీల్ జరిగిందనే అంశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. మెట్రోకున్న భూముల వివరాలు మనం చూస్తూ ఉన్నాం. స్టేషన్ల వారీగా ఎక్కడెక్కడ ఈ విలువైన భూములు ఉన్నాయో వాటికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఈరోజు మనకు ఈ కథనంలో కనిపిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నగరం నడిబొడ్డున, వాస్తవానికి హైదరాబాద్లోనే భూములకు సంబంధించిన లభ్యత చాలా తక్కువ ప్రభుత్వానికి. ఈ క్రమంలో ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున ఈ విలువైన భూములు ఉండడంతో వాటిపైనే ప్రభుత్వం కన్నీసి ఇదంతా చేసిందనే కీలకమైన అంశం ఇక్కడ కనిపిస్తుంది. పంజాగుట్ట, మియాపూర్ టెర్మినల్, అలాగే బాలానగర్, ఇతర అన్ని కీలకమైన ప్రాంతాల్లో కూడా ఈ భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఏ రకంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.